హాయ్! వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీ కన్ఫర్మ్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే చిరంజీవి తదుపరి సినిమా కన్ఫర్మ్ అయింది. దసరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను నాని నిర్మించడం విశేషం. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నారు. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలం తరువాత చిరంజీవి సోషియో ఫ్యాంటసీ కథాంశంతో వశిష్ఠ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తనను చూస్తూ పెరిగిన వారికి తనను సినిమాలో ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేయటానికి చిరంజీవి కోరుకుంటున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ కొత్త వారితో సినిమాలు చేస్తూ వస్తున్నారు. విశ్వంభర సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాను చేస్తున్నారు. నాని హీరోగా రూపొందుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవితో ఆయన సినిమా ఉంది. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ప్రీ లుక్ పోస్ట్ విడుదల చేసిన నాని ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. నాని ఇప్పటికే కొన్ని సినిమాలను నిర్మించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోతో ఆయన సినిమా నిర్మించడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. శ్రీకాంత్ ఓదెలపై నమ్మకంతో నాని ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నాని ఎక్స్ లో అతడి నుంచి ప్రేరణ పొంది పెరిగాను. ఆయన సినిమాలు చూడటం కోసం గంటల కొలది క్యూ లైన్ లో వేచి ఉన్నాను. ఆయన సినిమాకు వెళ్లిన సమయంలో నేను నా సైకిల్ సైతం పోగొట్టుకున్నాను. ఆయన అంటేనే మాకు ఒక వేడుక. అలాంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాతో నేను రాబోతున్నాను. చిరంజీవి గారిని మరింత కొత్తగా చూపించడం కోసం మేము రెడీగా ఉన్నాము. నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కళ ఈ సినిమాతో సాకారం కాబోతోంది. ఈ సినిమాను మీకు చూపించడం కోసం అంతా ఎదురు చూస్తున్నామని నాని ట్వీట్ చేశారు. శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు చిరంజీవి ఫిదా కావటంతో పాటు ఆయన కోరిక మేరకు నాని నిర్మాణంలో నటించేందుకు ఓకే చెప్పారట. దర్శకుడిగా నాని తనకు అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు చిరంజీవి సినిమాను నాని నిర్మాణంలో చేయాలని శ్రీకాంత్ ఓదెల భావించారు. అందుకోసం చిరంజీవిని ఒప్పించారని సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ సినిమాతో చిరంజీవితో సినిమా చేయాలనుకున్న కళ శ్రీకాంత్ ఓదెలకు నానికి నెరవేరింది. రక్తంతో తడిచిన చేయిని చూపించటంతో కథ ఏమై ఉంటుందా అంటూ అప్పుడే సినిమా గురించి చర్చ మొదలైంది. నాని హీరోగా నటిస్తూ చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా నిర్మించటం అనేది చాలా పెద్ద విషయం. షూటింగ్ స్పీడ్ గా ముగించి 2025 చివరి వరకు సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.